డిఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉద్రిక్తతకు దారితీసింది. డిఎస్సీ అంశంపై వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేయడంతో వైసీపీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక డిఎస్సీ అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని కోరారు. ఇక ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో చీపురుపల్లిలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. చెప్పండి.